ఈ రోజు ఎయిర్పోర్ట్ లో నైట్ అవుట్ అనే వ్లాగ్ మాయ. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్ కి అయితే వచ్చేసాం. ఎక్కడ కూర్చుందామని వాళ్ళు సీట్లు ఎతికేస్తుంటే ఇక్కడ 3 సీట్లు ముచ్చటగా కనిపించాయి. అందుకే ఇక్కడ కూర్చుడిపోయాము. ఇంకా ఇప్పటి వరకు ఇక్కడ ఏరో ప్లాజాలోనే మ్యూజిక్ కాన్సర్ట్ అయిందని మా ఫ్రెండ్ స్నాప్చాట్ లో స్టోరీ పెడితే మా కజిన్ తీసుకుని ఎగేసుకుంటూ వచ్చేసాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మ్యూజిక్ లేదు, కాన్సర్ట్ లేదు. మా వాళ్ళు ఫుల్ అప్సెట్ అయిపోయారు. ఇంకా చేసేది ఏమీ లేక ఫోన్ లో పబ్జి గేమ్ ఆడుకుంటున్నారు. పబ్జి ఆడలేదా? బోర్ కొడుతుంది, బోనా తిందామని ఉడిపి హోటల్కి వస్తే క్లోజింగ్ టైం అయింది, తర్వాత రా అన్నాడు. చకచకా చాయ్ తాగేసి వెళ్ళిపోద్దామంటే చాయ్ కూడా లేదన్నాడు. ఇప్పుడు ఓపెన్ క్లోజ్ అనే బోర్డ్స్ ఉంటాయి కదండి, అవి పెట్టాలి కదండి, లేకపోతే ఎలా తెలుసు చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ఏమనంటే మళ్ళీ కోపాలు. ఇదే అనుకుంటే పక్కనే నిశాంత్ స్టూడియో అని పెట్టాడు. నేను ఫోటో స్టూడియో ఏమో అనుకుని ఒక ఫోటో దింపబోయా అంటే ఇది స్టేషనరీ జిరాక్స్ షాప్, కావాలంటే సిగరెట్లున్నా తీసుకో అన్నాడు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అలా నడుచుకుంటూ ఏరోప్లాస్ దగ్గర ఉన్న KFCకి అయితే మళ్ళీ వచ్చేసాం. టైం 3 దాటిపోవడంతో స్క్రీన్ మీద కనిపించే ఐటమ్స్ ఏమీ లేవంట. ఓన్లీ గ్రాండ్ మిల్ విత్ 2 పెప్సీ ఉంది. గ్రాండ్ మిల్ విత్ 2 పెప్సీకి 200 తేడా ఉంది. మేము ముగ్గురం ఉన్నాం కదా, 2 పెప్సీ సరిపోవు కదా అనేసి ఓన్లీ గ్రాండ్ మిల్ ఆర్డర్ చేసుకున్నాం. అలానే KFC ఆపోజిట్ లో మెక్డానల్డ్స్ ఉండడంతో మెల్లగా టచ్ చేద్దామని వెళ్తే KFCని అంత గట్టిగా టచ్ చేసి మమ్మల్ని మెల్లగా టచ్ చేస్తారా సార్ అని ఒక చూపు చూశాడు. ఆ చూపుకి జాలరెడ్డి కంటే జాల మనసు గల మా కజిన్ 3 పెప్సీలతో పాటు ఎగ్ బర్గర్లు కూడా ఆర్డర్ పెట్టాడు. వాటితో పాటు సాఫ్టీలు కూడా తిందామంటే వద్దులే అని ఎప్పటికే బిల్లు బ్యాంకాక్ అయిపోతుంది, ఇవే ఆర్డర్ పెట్టి చాలా అనేసి ఇంకా ఆపేసాము. దాంతో కౌంటర్ మీద ఉన్న అతను ఇక్కడ స్కాన్ చేసి అక్కడ వెయిట్ చేయండి అనేసి టోకెన్ ఒకటి ఇచ్చాడు, ఆర్డర్ నెంబర్ 1 2 3 అనేసి. అప్పటి వరకు వెయిట్ చేసి ఏం చేయాలనేసి ఇక్కడ టీవీలో ఎన్ని ఫ్లైట్లు వచ్చాయో, ఎన్ని ఫ్లైట్లు వెళ్ళాయో చూద్దామంటే హిందీలో వేస్తున్నాడు ధర్నా చేశాం. మన ధర్నాకు భయపడేవాడు తెలుగులో కూడా వేసాడు. మరి అట్లుంటది మనతోని ముచ్చట. మెక్డీలో నుంచి ఆర్డర్ తెచ్చేలోపు వాడు KFCలో నుంచి ఆర్డర్ తెచ్చుకొని తినేస్తున్నాడు కూడా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. KFCలో తీసుకున్న గ్రాండ్ మిల్ లో 4 పీస్ హాట్ వింగ్స్, 4 పీస్ హాట్ అండ్ క్రిస్పీ ఉన్నాయి. మేము ముగ్గురం ఉన్నాం, ఒక్కటి తగ్గింది. సర్లే మీ ఇద్దరు 2 తినండి, నేను అలా తినేస్తా అని చెప్పాను మా వాళ్ళతో. ఆ మాటకి మా వాళ్ళు తింటావు 4 అయినా తింటావు, 40 అయినా తింటావు, ఎంత తిన్నా లావావు కదా అని ఒక చూపు చూశారు. మనకి ఎలాగో సిగ్గులేదు కాబట్టి వాళ్ళు ఏమైనా పట్టించుకోకుండా మొత్తం తినేసా. అలా తినేసి ఇంకా ఇంటర్నేషనల్ డిపాజిట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ వీడియో తీసి మీకు చూపిద్దాం అనేసి. ఎమోషన్స్ అయితే మాకు ఎక్కడా కనిపించలేదు. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే కనిపిస్తాయేమో, మరి నాకైతే తెలియదు. మేబీ మేము ఆలస్యం అయ్యామేమో, అందుకని సర్లే ఇంకెందుకు అనేసి వెళ్ళిపోతున్నాం మేము కూడా. అలా వెళ్తూ ఎయిర్పోర్ట్లో రత్నదీప్ ఉంటే దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఓరియో కార్నెటో అయితే తీసుకున్నాను నేను. మా వాళ్ళు ఏం తీసుకున్నా నాకైతే గుర్తులేదు. మరి మిడ్ నైట్ వచ్చి ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం. ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో, 5:12. ఎప్పుడో మిడ్ నైట్ వచ్చాము, ఇప్పుడు 5:12 అవుతుంది. వెళ్తున్నాం ఇంటికి. ఇప్పుడు కార్ పార్కింగ్ ఎంత అయిందో చూడండి, 400 అయింది. ఇదే 400 దిల్సుఖ్నగర్లో నబిరిచ్లో ఇస్తే ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ, ఒక వాటర్ బాటిల్, 3 థమ్స్అప్లు కూడా వచ్చేవి. Thanks for watching. Subscribe. Jana Telugu Vlogs.